అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. ముందుగా వంశీ భవానీస్ స్ప్రింగ్ బోట్ కోర్స్లో ఎన్రోల్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. నెక్స్ట్ వీక్ నుంచి మన కోర్స్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అవుతుంది. ఈ వీక్ మీకు ఆల్రెడీ ఇప్పటికే ఓవర్వ్యూ వీడియో వచ్చి ఉండాలి ఆన్ హౌ ద కోర్స్ విల్ లుక్ లైక్. బట్ నెక్స్ట్ వీక్ నుంచి యాక్చువల్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. మీలో చాలామంది అన్న సిలబస్ని ప్రొవైడ్ చేస్తే కోర్స్ని తీసుకోవాలా వద్దా అని ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో కొంచెం సిలబస్ని షేర్ చేస్తామని అడిగారు. సో దానికోసం ఈ వీడియోలో ఐ విల్ షేర్ ద సిలబస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన టార్గెట్ ఏంటి, ఫస్ట్ 500 మందికి ద ప్రైస్ విల్ బీ 1500 రూపీస్, ఆ తర్వాత 2000, 2500 అలా కదా. కానీ కొంతమంది మీలో ఈ స్ప్రింగ్ బూట్ సిలబస్ని చూశాక ఎన్రోల్ అవుదామని చెప్పి ఆగారు అనే ఉద్దేశంతో ఆ 500ని కాస్త 600 చేస్తున్నాను. కాబట్టి ఇంకొక 100 మందికి అడిషనల్గా 1500 రూపీస్లో ఎన్రోల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే డోంట్ వేస్ట్ టైం, గో హెడ్ అండ్ ఎన్రోల్ ఫర్ ది కోర్స్. సో ఈ వీడియోలో ఐ విల్ షేర్ ద సిలబస్ అండ్ ఓకే అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఆల్సో టోటల్ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అండ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ప్రాజెక్టులు ఉన్నాయా లేవా, సర్టిఫికేట్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాను, ఆల్ ఆఫ్ దట్ డీటెయిల్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ దిస్ వీడియో. షూర్. అంటే ఇనీషియల్గా నేను ఏమంటున్నానంటే ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ వయా గూగుల్ డాక్యుమెంట్, ఈ విధంగా లైక్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ దిస్ వే. బట్ ఎక్కడో నాలో ఉన్న డెవలపర్కి ఈ ఫార్మాట్ నచ్చలేదు. కానీ ఇలా చేయాలంటే నాలో ఉన్న క్యారెక్టర్ చంపేసుకోవాలి. సో దాట్స్ వేర్ ఐ జంప్డ్ ఇన్ టు క్రియేటింగ్ అ వెబ్సైట్ మై సెల్ఫ్ జస్ట్ టు హోస్ట్ దిస్ సిలబస్. అండ్ ఆ తర్వాత దాన్ని ఒక స్క్రిప్ట్ రాసి పీడిఎఫ్లో కన్వర్ట్ చేశాను. సో ఈ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన వంశీభవన్.inలో కూడా ఈ సిలబస్ పీడిఎఫ్ మీకు దొరుకుతుంది. సో ఈ కంప్లీట్ సిలబస్లో టోటల్ 10 ఫేజ్లు ఉంటాయి. ప్రతి ఫేజ్లోనూ మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈచ్ మాడ్యూల్ ఇన్ దాట్ ఫేజ్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ 1 వీక్. అంటే లెట్స్ సే 10 మాడ్యూల్స్ ఉంటే 10 వారాల కోర్స్ అనమాట. సో ఐ వాజ్ చెకింగ్ దిస్. ఇన్ఫ్యాక్ట్ టోటల్గా అరౌండ్ 28 to 30 మాడ్యూల్స్ వచ్చాయి. సో మీకు రఫ్లీ 6 months కోర్స్ అనమాట. సో ఈ 6 months కోర్స్లో మీరు ఆ 10 ఫేజుల్లో ఏమేమి నేర్చుకుంటారు. ఫేజ్ 1 ఈజ్ యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్స్. దీంట్లో మీరు జావా నేర్చుకుంటారు. అండ్ ఈ ఫేజ్ యొక్క గోల్ ఏంటి అంటే లెర్న్ కోర్ ప్రోగ్రామింగ్ విత్ జావా. దీంట్లో మాడ్యూల్ 1లో మీరు కోర్ కాన్సెప్ట్స్ లైక్ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, జావా సింటాక్స్, కంట్రోల్ ఫ్లో అండ్ మెథడ్స్ని నేర్చుకుంటారు. ఇన్ మాడ్యూల్ 2 ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ నేను దాన్ని మాడ్యూల్ 1, 2, 3 అలా కాకుండా 1.1, 1.2 అలా నేమ్ చేశాను. బట్ ఈచ్ ఆఫ్ దట్ మాడ్యూల్ 1.1 ఒక వారం వస్తుంది, 1.2 ఒక వారం వస్తుంది, అలా ఉంటుంది అనమాట. ఓకే, సో 1.2లో యూ విల్ లెర్న్ ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్స్ విచ్ ఇస్ అరే అండ్ స్ట్రింగ్స్. ఆ తర్వాత ఇన్ 1.3 వీ హ్యావ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆ ఊప్స్ కాన్సెప్ట్స్ అన్ని మీరు దీంట్లో నేర్చుకుంటారు. ఆ తర్వాత 1.4లో అడ్వాన్స్డ్ జావాలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగు, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్లు, జెనరిక్స్, ల్యాండాస్, స్ట్రీమ్స్, ఆప్షనల్ ఇవన్నీ నేర్చుకుంటారు. ఆ తర్వాత విల్ గో టు ఫేజ్ 2. ఫేజ్ 2లో విల్ లెర్న్ అబౌట్ డేటాబేసెస్ అండ్ SQL. ఐ మీన్ ఈ కోర్స్ ఇట్స్ అ ఫండమెంటల్ అంటే ప్రైమరీగా ఇట్స్ అ బ్యాక్ ఎండ్ కోర్స్, రైట్? ఆ బ్యాక్ ఎండ్ కోర్స్లో ఆబ్వియస్లీ స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటాం, జావా నేర్పిస్తున్నాను. బట్ ఐ థాట్ ఆఫ్ యాడింగ్ ద ఇంటిగ్రేషన్ బిట్వీన్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ లేయర్ ఆల్సో. మీలో కొంతమంది కామెంట్స్లో సజెస్ట్ చేసిన విధంగానే సో ఐ హ్యావ్ యాడెడ్ దట్ మాడ్యూల్ ఆల్సో, దట్ ఫేజ్ ఆల్సో. సో ఇందులో భాగంగా డేటాబేస్ ఫండమెంటల్స్ ఉంటాయి, SQL కోర్ స్కిల్స్ ఉంటాయి. దీంట్లో కొంత ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్ని వాడతాను, కొన్ని ఎక్స్ట్రా చెప్తాను. అండ్ దెన్ వీల్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఆల్సో. దాట్ ఎండ్స్ అప్ ఫేజ్ 2. ఆ తర్వాత విల్ గో టు ఫేజ్ 3. దీంట్లో వెబ్ అండ్ API ఫండమెంటల్స్ ఉంటాయి. దీంట్లో విల్ హ్యావ్ అగైన్ 3 సబ్ మాడ్యూల్స్. మాడ్యూల్ నెంబర్ 1 వుడ్ బీ యాక్చువల్లీ ఫర్ హౌ వెబ్ వర్క్స్, దెన్ డేటా ఎక్స్చేంజ్ అండ్ APIs, ఫైనలీ ప్రాక్టికల్ API టెస్టింగ్. దట్ విల్ ఎండ్ అప్ ఆర్ ఫేజ్ 3. ఫేజ్ 4లో విల్ ట్రై టు అండర్స్టాండ్ స్ప్రింగ్ కోర్, రైట్? ఆ స్ప్రింగ్ అంటే ఏంటి, స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి, తేడా ఏంటి, విల్ లెర్న్ దట్ కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్ప్రింగ్ దేర్. సో అందులో ఇట్ విల్ బీ ఇంట్రొడక్షన్ టు స్ప్రింగ్, దెన్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్, డిపెండెన్సీ ఇంజెక్షన్, AOP, జావా AOP అంటారు చూసారా, అవన్నీ కూడా మనకి దీంట్లో నేర్చుకుంటాం. దెన్ వీల్ మూవ్ టు ఫేజ్ నెంబర్ 5. దీంట్లో మనకి స్ప్రింగ్ బూట్ ఫండమెంటల్స్ ఉంటాయి. సో దేర్ యూల్ లెర్న్ మల్టిపుల్ థింగ్స్. యూల్ స్టార్ట్ విత్ స్ప్రింగ్ బూట్ ఇంట్రో, దాంట్లో కూడా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. దెన్ బిల్డింగ్ REST APIsలోకి వెళ్తాం. దెన్ టెస్టింగ్ APIs విత్ పోస్ట్మెన్, డాక్యుమెంటింగ్ APIs విత్ స్వాగర్. ఆల్ ఆఫ్ దాట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఫేజ్ 5. దెన్ విల్ గో టు ఫేజ్ 6. ఈ ఫేజ్ 6 అడిషనల్గా కొత్తగా యాడ్ చేశాను. ఇట్స్ యాక్చువల్లీ డేటా పర్సిస్టెన్స్ విత్ స్ప్రింగ్ బూట్. దాంట్లో భాగంగా స్ప్రింగ్ డేటా JPA నేర్చుకుంటాం,
database integration, H2 or MySQL, we'll discuss that in the course, and డేటా వ్యాలిడేషన్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా దీంట్లో భాగంగా ఉంటుంది. దెన్ విల్ మూవ్ టు ఫేజ్ 7. దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ స్ప్రింగ్ బూట్ అని చెప్పి పెట్టాను ఆ పేరు. సో దీంట్లో ద గోల్ ఈజ్ రైట్ క్లీన్ అండ్ మెయింటైనబుల్ ఏపీఐస్. సో దీంట్లో అప్లికేషన్ ఆర్కిటెక్చర్, సో బేసిక్లీ మనకి లేయర్లు ఉంటాయి కదా, కంట్రోలరు, సర్వీసు, రిపాజిటరీ, ఎందుకు ఎలా పనిచేస్తాయి, హౌ డు యూ ట్యాకిల్, అంటే ఒక రకంగా దీని నుంచి దానికి ఎలా వెళ్తారు, హౌ డు యూ పాస్ డేటా, ఆల్ ఆఫ్ దాట్. దెన్ విల్ హ్యావ్ ప్రొడక్షన్ రెడీ ఫీచర్స్ లైక్ లాగింగ్ కానివ్వచ్చు, డెవ్, స్టేజింగ్ అండ్ ప్రొడక్షన్ ప్రొఫైల్స్ కానివ్వచ్చు, అండ్ యాక్చువల్ హెల్త్ చెక్స్ ఉంటాయి, డీప్ చెక్లు, సర్వీస్ చెక్లు, అవి నేర్చుకుంటాం. దాంతోపాటు వీల్ ఆల్సో హ్యావ్ డెవలపర్ ఎక్స్పీరియన్స్ కోసం లాంబాక్. సో లాంబాక్ యానోటేషన్స్ ఉంటాయన్నమాట. ఆ యానోటేషన్స్ని ఎప్పుడు ఎక్కడ వాడతాం, దానిలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి, విల్ లర్న్ దాట్. అండ్ దెన్ వీల్ హ్యావ్ ఫేజ్ 8. ఫేజ్ 8లో అగైన్ దిస్ ఈజ్ అ న్యూ మాడ్యూల్. ఇనిషియల్గా కోర్స్ లాంచ్ చేసినప్పుడు లేదు, బట్ యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ ఇన్ ద కమెంట్స్ ఐ హ్యావ్ యాడెడ్ సెక్యూరిటీ ఇన్ స్ప్రింగ్ బూట్. దాంట్లో విల్ హ్యావ్ బేసిక్స్, authentication, authorization, JWT and practice on to integrating that, right? In phase 9 we will have testing లో భాగంగా JUnit 5 and Mockito stubs ఏంటి, we'll discuss that. And finally in the wrapping up phase 10 we'll have projects and additionalగా యాడ్ చేసిన సర్టిఫికేషన్. సో బేసిక్లీ ఈ కోర్స్లో మీకు 2 type ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ సర్టిఫికేషన్ ఏంటి, బేసిక్లీ కోర్స్ని కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేసిన అందరికీ సర్టిఫికేట్ లభిస్తుంది. దాట్స్ దేర్, అంటే మీరు ఆ కోర్స్లో నేర్చుకోకపోయినా వీడియోస్ అన్నీ కంప్లీట్ చేస్తే మీకు ఆ స్పెసిఫిక్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. బట్ నాకు ఆ సర్టిఫికేట్ వల్ల మీరు నిజంగా నేర్చుకున్నారా లేదా, ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు షో దట్ టు యువర్ రిక్రూటర్, ఐ మీన్ ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ అందరికీ వస్తుంది కదా, మీలో ఆ గొప్ప ఏంటి. సో అందుకోసం ఐ హ్యావ్ యాడెడ్ అడిషనల్ అడ్వాన్స్డ్ సర్టిఫికేట్. దాంట్లో ఏంటంటే నేను మీకు ఎగ్జామ్ పెట్టి, అగైన్ ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇట్ విల్ బి అ ఫ్రీ ఎగ్జామ్, బట్ ఐ విల్ హ్యావ్ అ సెపరేట్ పెయిడ్ ఎగ్జామ్ ఆల్సో ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ ఎన్రోల్డ్ లేటర్. బట్ ఈ కోర్స్లో ఎన్రోల్ అయిన వాళ్ళకి మాత్రం ఇట్ విల్ బి అ ఫ్రీ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లోని స్కోర్ బట్టి మీకు 2వ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఓవరాల్ దిస్ ఈస్ ద ప్లాన్. అండ్ ఎస్, దిస్ విల్ టేక్ అబౌట్ 6 to 7 months. అంటే యాజ్ పర్ ప్లాన్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ 6 months ఆల్రెడీ. 28 modules అంటే 28 weeks. మధ్యలో ఇఫ్ దెర్ ఈస్ సమ్ లైక్ దేర్ మైట్ బీ ఫ్యూ గ్లిచెస్ అండ్ థింగ్స్ లైక్ దట్, రైట్? సో ఒక మాడ్యూల్ అటు ఇటు అయినా ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 6 months ఫర్ ష్యూర్. సో 6 months మీరు ఫోకస్ చేస్తే, ఐ మీన్ ఈచ్ వీక్ దే విల్ బీ అరౌండ్, అగైన్ కంటెంట్ డిపెండ్స్ ఆన్ ద మాడ్యూల్. ఆ కంటెంట్ నేర్చుకుంటూ ఆ స్పెసిఫిక్ మాడ్యూల్లో నేను మీకు ఇచ్చిన అసైన్మెంట్ అవ్వచ్చు ఆర్ ప్రాక్టీస్ క్వశ్చన్లు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మాడ్యూల్కి తగ్గట్టుగా ఇచ్చినవి ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ 6 monthsలో you will get actually production ready with Spring Boot. And see, all of these which I actually told here, right, వీటిల్లో సగం యాక్చువల్లీ ఇండస్ట్రీలో, ఐ మీన్ ఐ వర్క్ ఇన్ స్ప్రింగ్ బూట్, రైట్, ఇన్ మై జాబ్. నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా వీటిలో కొన్ని వాడడం, అయినప్పటికీ ఐ హ్యావ్ యాడెడ్ ఫ్యూ థింగ్స్ విచ్ విల్ మేక్ యూ కంప్లీట్లీ ఇండస్ట్రీ రెడీ. ఈ స్కిల్స్ నేర్చుకుని మీరు డైరెక్ట్గా మీ ఆఫీస్లో స్ప్రింగ్ బూట్ కోడింగ్ చేసేయచ్చు. విత్ ఆల్ ఆఫ్ దట్ సైడ్, వన్ థింగ్ టు నోట్, నేను ప్రతిసారి చెప్పేదే, మే ఇట్ బీ AI ఏజెంట్స్ కోర్స్, మే ఇట్ బీ స్ప్రింగ్ బూట్ కోర్స్, డెవాప్స్ కోర్స్, ఏ కోర్స్ అయినా అవ్వచ్చు. ఆల్ దీస్ కోర్సెస్ యాక్చువల్లీ మీరు జాబ్ చేసేందుకు పనికొచ్చే కోర్సులు, రైట్? బట్ మీకు జాబ్ రావాలి అంటే ఆ స్క్రీనింగ్ టెస్ట్లో మాత్రం DSA ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జాబ్స్, ఈ కోర్స్ నేర్చుకోండి, చాలా బాగా నేర్చుకోండి. బికాస్ మీకు ఇంటర్వ్యూస్లో ఈ స్కిల్ అని తెలిస్తే డెఫినెట్లీ దీని స్పెసిఫిక్ రోల్లోనే మిమ్మల్ని యాజ్ అ ఫ్రెషర్ అసైన్ చేస్తారు. సో అక్కడ హెల్ప్ అవుద్ది. బట్ డోంట్ నెగ్లెక్ట్ DSAని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేర్చుకోండి. అండ్ నేర్చుకోవడం DSA ఈజ్ అంటే బిగ్ టాస్క్. 2 months కూర్చుంటే DSA నేర్చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్లీ, అట్లీస్ట్ యాజ్ ఐ ఆల్వేస్ సజెస్ట్, డైలీ 2 questions ఇఫ్ పాసిబుల్ ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా హెల్ప్ అవుద్ది. బికాస్ స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? అంటే లెట్స్ సే ఆల్ దీస్ స్కిల్స్, రైట్, AI ఏజెంట్స్, డెవాప్స్, స్ప్రింగ్ బూట్, ఇవన్నీ లెట్స్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ అ బ్యాంక్. ఆ బ్యాంక్లో పని చేయడానికి కావాల్సిన స్కిల్స్. బట్ బ్యాంక్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వాలి అంటే స్క్రీనింగ్లో మీకు యాప్టిట్యూడ్ కావాలి కదా, ఆ విధంగా DSA ఇన్ ప్రోగ్రామింగ్ అనమాట. అర్థమైందా? ఐ హోప్ దట్ వాస్ క్లియర్. అండ్ ఇంకా కోర్స్ సిలబస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం మాత్రం ఐ థింక్ దిస్ ఇస్ ద సిలబస్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, గో అహెడ్. వెరీ సూన్ ఐఎమ్ రియలీ షూర్ ఆ 1500 రూపీస్ సీట్లు కంప్లీట్ అయిపోతాయి. ఐ విల్ కమ్ బ్యాక్ టు 2K. సో బై దట్ టైమ్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, purchase the course. Thank you very much. Jai Hind, Jai Bharat.